హలో గాయ్స్, బ్యాక్ టు వైబ్స్ విత్ రవి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఎప్పుడు లేనిది వర్షం కూడా ఎంత హెవీగా వచ్చింది. అసలు వర్షం ఒకటే వచ్చుంటే బాగుంది, కానీ చాలా తుఫాన్తో కలిపి వచ్చింది. సో దానివల్ల పూజ కూడా మనకి లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా మీకు చుట్టూ ఎంత వర్షం పడిందో. ఇంకా మనం అయితే పూజలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఇంతలో వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వచ్చేయండి. ఓకే, ఇంకా మనం అయితే ఫైనల్లీ మన రథాలను అయితే పూజకి అయితే సిద్ధం చేసేసాం. ఇంకా కొబ్బరికాయ అగరబత్తులు అయితే తెచ్చేసుకుందాం. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే కదా. ఇంకా దసరా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పనిముట్లని ఆయుధాలని సిద్ధం చేసుకుంటారు, వారి వృత్తికి సంబంధించినవి. నేనైతే నా రథాలను అయితే సిద్ధం చేసేసుకున్నా. మనం ఇంకా పూజను అయితే మొదలు పెట్టేద్దాం, ఇంకా ఆలస్యం అయితే చేయకుండా. ఎవరు ఏ విధంగా పూజను అయితే కంప్లీట్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే నాకు తెలిసిన విధంలో నిష్ఠగా నేనైతే కంప్లీట్ చేసేసుకుంటున్నా. మొత్తానికి మొదటిసారి అయితే దసరాని అయితే నా ఓన్గా నేనే చేసుకున్నా. మొత్తానికి బాగానే అయితే కంప్లీట్ చేసుకున్నా అనుకుంటున్నా పూజ అయితే. ఓకే, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన అమయోగాన్ని అయితే ముందుకు కదిలించేద్దాం. ఏదన్నా దసరా రోజు పూజ చేసి బండిని ముందుకు కదిలిస్తుంటే ఇప్పుడే షోరూమ్ నుండి కొన్ని తీసుకొచ్చిన ఫీల్ అయితే వస్తుంది కదా. ఇంకైతే బీస్ట్ గైడ్ వంతు వచ్చింది, వీడిని కూడా ముందుకు కదిలించేద్దాం. ఇంతకీ వీడి గురించి చెప్పలేదు కదా, మరో వీడియోలో వీడి గురించి ఫుల్ బ్రీఫ్తో మాట్లాడుకుందాం. ఇంకా మన రథాలు అయితే స్వారీకి సిద్ధమైపోయాయి. ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళేది ఉంది, అక్కడ కలుద్దాం. దసరా రోజు అమ్మని దర్శించుకోకుండా రోజైతే ఎలా కంప్లీట్ అవుతుందని చెప్పండి. నేనైతే వచ్చేసా అమ్మని దర్శించుకోవడానికి. మీరు కూడా దసరాని అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా నాతో పాటు మీరు కూడా అమ్మవారిని అయితే తన దర్శించుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.